హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? పేరు వినగానే లొట్టలేసుకుంటారండి. అంత మంచి రుచితో ఉంటుందండి. హెల్తీగా కూడా చూపించబోతున్నానండి. ఓసారి నేను చెప్పే తీరుగా చేసేయండి. మళ్ళీ మళ్ళీ పిల్లలు అడిగి మరీ చేయించుకు తింటారండి. అంత మంచి బ్రేక్ఫాస్ట్ చెప్పబోతున్నానండి. బ్రెడ్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మరి చూసేద్దామండి. ముందుగా బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి ఖచ్చితంగా శుభ్రంగా జల్లించి తీసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండిలో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 క్యారెట్ సన్నగా తురుముకోవాలండి. 1 టమోటో, కాస్త క్యాప్సికం సన్నటి తరుగు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 ఇంచు అల్లం సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. బ్రెడ్ టోస్ట్కి మిరియాల పౌడర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదేవిధంగా చిటికెడు పసుపు, మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకొని లేతటి మునగాకు యాడ్ చేసుకోవాలండి. మీకు దొరికితే మునగాకు యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు. మునగాకు యాడ్ చేస్తే పిల్లలకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా పొడి పిండి మనం వేసిన మిశ్రమం మొత్తం కలిసే విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి. మరీ జారుగా ఉండకూడదండి, అలా అనేసి గట్టిగాను ఉండకూడదు. మితంగా ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. చక్కగా ఈ విధంగా కలిపి పిండి పక్కన పెట్టుకొని చూడండి, చక్కగా పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇందులో డిప్ చేసేసుకోవాలండి. ఇలా చక్కగా పొడలు పోకుండా మొత్తం పిండి అంటుకునే విధంగా డిప్ చేసుకొని మనం ముందుగానే ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ఇప్పుడు కాస్త బటర్ యాడ్ చేసుకొని బటర్ కాస్త కరిగిన తరువాత మనం ముందుగా డిప్ చేసి ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఉంచుకోవాలండి. చక్కగా మనకి ఎక్కడన్నా పొడలు ఉంది అనిపిస్తే కాస్త పిండి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం 2 అయితే సరిపోతుందండి. నేను పెట్టిన ప్యాన్కి చక్కగా 2 వైపులా దోరగా కాల్చుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఓవైపు కాలిన తరువాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. మనం పిల్లలకి విడిగా మునగాకు చేసి పెట్టామంటే అస్సలు తినరండి. వాళ్ళకి నచ్చిన విధంగా రెసిపీ చేసామంటే ఇష్టంగా తినేస్తారండి. వీక్లీ 2 టైమ్స్ మనం మునగాకు ఇవ్వగలిగామంటే హెల్త్కి చాలా మంచిదండి. అంతే అండి, చాలా సింపుల్గా బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. చక్కగా పిల్లలకు సర్వ్ చేసేస్తే ఇష్టంగా తింటారండి. ఇంకా పిల్లలకి అట్రాక్ట్గా కనిపించడానికి కాస్త టమోటా సాస్తో కానీ మయోనైస్తో కానీ సర్వ్ చేసామంటే లొట్టలేసుకొని తినేస్తారండి. వీడియో చూసేటప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.